హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మార్చ్ 13, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన షైన్ అప్లికేషన్ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో లాస్ట్ 2 days బ్యాక్ డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. ఇటీవల వార్తలు నిలిచిన షైన్ అప్లికేషన్ ఉద్దేశం ఏంటి, దీనిని ఎవరు ప్రారంభించారు, షైన్ని విస్తరించండి. సో షైన్ ఫుల్ ఫామ్ యాక్రోనిమ్ ఏంటి అని చెప్పేసి ప్రశ్న ఇచ్చాను. సో ఇక వివరాల్లోకి వెళ్తే, సో ఇటీవల వార్తలు ఇచ్చిన షైన్ అప్లికేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, భారతీయ రైల్వే శాఖలో, సో రైల్వే సెక్టార్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులు ఉంటారు కదా, విమెన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారు ఎదుర్కొనే లైంగిక వేధింపులను ఫిర్యాదు చేయడం కోసం ఉద్దేశించబడింది. డైరెక్ట్ గుర్తుంచుకోండి, పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొనే పరిస్థితుల గురించి మనం తెలుసుకొని ఉంటాం, చాలాసార్లు డిస్కస్ చేసాము. మనకి ఆర్టికల్ 42 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 4వ భాగం ఆదేశిక సూత్రాల గురించి నేర్చుకుంటాం కదా. అందులో ఆర్టికల్ 42 ఏం చెప్తుంది, పని ప్రదేశాల్లో మహిళలకి ప్రత్యేక సౌకర్యాలను కల్పించాలి. మనం 1997 విశాఖ గైడ్లైన్స్, సో విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు, ఇవన్నీ కూడా తెలుసుకుని ఉన్నాము. సో పని ప్రదేశాల్లో మహిళల కోసము ప్రత్యేక సౌకర్యాల్లో భాగంగా ఈ అప్లికేషన్ని మనం లింక్ చేసుకోవచ్చు. ఎవరైనా సుపీరియర్స్ నుండి కానివ్వండి, లేదా పై స్థాయి ఉద్యోగుల నుండి కానివ్వండి, లైంగికపరమైన వేధింపులను ఎదుర్కొనే ఒక మహిళ ఫిర్యాదు చేయడానికి, కంప్లైంట్ చేయడానికి ఈ అప్లికేషన్ అనేది ఉద్దేశించబడింది. సో ఎవరు ప్రారంభించారు, రైల్వే శాఖ వారు. సో ప్రస్తుతం భారతదేశంలో రైల్వే శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు, అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. గుర్తుంచుకోండి, ఓకేనా. సో ఇక షైన్ని విస్తరించండి. సో షైన్ యాక్రోనిమ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు, సెక్సువల్ హరాస్మెంట్ ఇన్సిడెంట్ నోటిఫికేషన్ ఫర్ ఎంపవర్మెంట్. డైరెక్ట్గా గుర్తుంచుకోండి. సో షైన్ పైన కనుక క్వశ్చన్ వచ్చిందనుకోండి, ఈ 3 పాయింట్లపైనే అడగవచ్చు. ఉద్దేశం ఏంటి, ఎవరు ప్రారంభించారో, షైన్ ఫుల్ ఫామ్ ఏంటి, ఎనఫ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, భారతీయ రైల్వేలు మహిళా ఉద్యోగినుల సాధికారత కోసము షైన్ అనే ప్రత్యేక అప్లికేషన్ని ప్రారంభించింది. షైన్ అంటే సెక్సువల్ హరాస్మెంట్ ఇన్సిడెంట్ నోటిఫికేషన్ ఫర్ ఎంపవర్మెంట్. ఈ అప్లికేషన్ 2026 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇటీవల మనం జరుపుకున్నాం కదా. సో ఆ సందర్భంగా ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా మహిళా ఉద్యోగినులు కార్యాలయంలో జరిగే లైంగిక వేధింపులపై ఫిర్యాదు నమోదు చేయవచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈ ఫిర్యాదులు మానవ వనరుల నిర్వహణ వ్యవస్థ ద్వారా నమోదు చేయబడతాయి. ఎనఫ్, ఓకేనా. 1997లో సుప్రీంకోర్టు జారీ చేసిన విశాఖ గైడ్లైన్స్ గుర్తుపెట్టుకోండి. ఇక భారతీయ రైల్వేలకు సంబంధించి మనం ఏదైనా ఒక టాపిక్లో భాగంగా జీకే పాయింట్స్ని చాలా వరకు కవర్ చేస్తున్నాము. రైల్వే శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు, అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. భారతదేశంలో రైల్వేలు ఎప్పుడు ప్రారంభం, 1853 బ్రిటిష్ వారి కాలంలో. ఇక విశాఖ మార్గదర్శకాలు భారత సుప్రీంకోర్టు జారీ చేసింది 1997. గుర్తుంచుకోండి, విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. కార్యాలయంలో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించడం కోసం ఉద్దేశించబడినవి ఏంటి అంటే విశాఖ గైడ్లైన్స్. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ పెట్టి అడుగుతారు. సో విశాఖ మార్గదర్శకాలు లేదా విశాఖ గైడ్లైన్స్ దేనికి సంబంధించినవి అని అడుగుతారు, ఓకేనా. సరిపోతుంది. ఇక ప్రస్తుతం భారతదేశంలో ఆర్ఆర్బీ అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానివ్వండి, ఇటువంటివి ఉంటాయి, వాటిని కూడా లింక్ చేసుకోండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి, ప్రస్తుతం రైల్వే బోర్డుకి సంబంధించి ఎవరు చీఫ్గా ఉన్నారంటే సతీష్ కుమార్ గారు. ఎనఫ్, ఓకేనా. ఇక మన భారతదేశంలో ఇటువంటివి, ఇప్పుడు నేను షైన్ అప్లికేషన్ అని చెప్పాను, అలాంటివి ఉన్నాయా అంటే షీబాక్స్ పోర్టల్, పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొనే లైంగిక వేధింపులు ఉంటాయి కదా, వాటిని ఫిర్యాదు చేయడం కోసం ఉద్దేశించబడింది. విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ పరిధిలో ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు, కేంద్ర మంత్రిగా అన్నపూర్ణ గారు. షీ టీమ్స్, మన తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే షీ టీమ్స్ అనేవి పని ప్రదేశాలతో పాటు బహిరంగ ప్రదేశాల్లో కూడా మహిళల రక్షణ కోసం ఉద్దేశించబడింది, ఓకేనా. ఇక ప్రపంచంలో లైంగికపరమైన ఆరోపణలు ఒకవేళ ఏమైనా ఉన్నాయనుకోండి, ఎవరైనా ఒక మహిళ తన జీవితంలో లైంగికపరమైన వేధింపులను ఎదుర్కొందనుకోండి, సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రకటించండి అని చెప్పేసి గతంలో మనము మీటూ మూమెంట్ గురించి చూసాము, ఓకేనా. ఎనఫ్.
ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ ఎకానమీ సబ్జెక్ట్ సంబంధించి కరెంట్ ఎకానమీలో భాగంగా అర్థం చేసుకోవచ్చు. మీకు ప్రతిసారి చెప్తున్నాను, ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ వాలటైల్, దే ఆర్ డైనమిక్. అంటే అర్థశాస్త్రంలో మనం చూసే గణాంకాలు ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి. ఆ మారుతున్న గణాంకాలు మనం కూడా మన సబ్జెక్టులో భాగంగా అప్డేట్ చేసుకోవాలి. మనం ఎకానమీ సబ్జెక్టులో భాగంగా ఇప్పటికే బడ్జెట్ గురించి చూసాం, యూనియన్ బడ్జెట్ గురించి చూసాము, ఎకనామిక్ సర్వే గురించి చూసాము, అండ్ ఏపీ బడ్జెట్ రీసెంట్గా రిలీజ్ అయింది. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ వస్తుంది, దాని గురించి చూడబోతున్నాము. అండ్ జిఎస్టీకి సంబంధించి ఇటీవల కాలంలో చాలాసార్లు మీకు కాంటెంపరీ టాపిక్స్ చెప్పాను. ఇక ఎకానమీలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో కనిపిస్తున్న అంశాల్లో జీడిపి గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్ గురించి, భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ అంతర్జాతీయ ప్రముఖ సంస్థలు మరి మన భారతదేశంలోని ఏ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయి అని చెప్పేసేసి. సో ఇప్పుడు జపాన్ దేశానికి సంబంధించిన నోమురా అనే ఒక సంస్థ, ఒక రేటింగ్ ఏజెన్సీ భారతదేశం యొక్క వృద్ధి రేటుని తగ్గిస్తూ చూపించింది. ఈ తగ్గిస్తూ చూపించడానికి కారణం ఏంటంటే ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రపంచం మొత్తం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న యుద్ధాలు కనబడుతున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధమే కానివ్వండి, వెస్టర్న్ ఏషియా మొత్తం కూడా, పశ్చిమాసియా మొత్తం కూడా అశాంతికి అడ్డగా మారింది ఇటువంటి పరిస్థితుల్లో. సో ఈ పరిస్థితులు ముఖ్యంగా ఇప్పుడు ఈ కంటెక్స్లో మనము ఈ పశ్చిమాసియా ప్రాంతంలో ముఖ్యంగా ఇరాన్పై ఇజ్రాయెల్ యుఎస్ఏ చేస్తున్న దాడులు, ఆ యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచంలో చమురు పైన ప్రభావం పడింది. భారతదేశం పైన కూడా ప్రభావాన్ని మనం చూస్తున్నాము, ఎల్పిజికి సంబంధించి కానివ్వండి, చమురుకు సంబంధించి కానివ్వండి. మరి ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో, రానున్న ఆర్థిక సంవత్సరంలో మన వృద్ధి రేటు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు నోమురా అనే సంస్థ. నిన్నటి క్లాస్లో కూడా మనం చూసాం, క్రిసిల్ రేటింగ్ ఏజెన్సీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశం యొక్క వృద్ధి రేటును 7.1%గా అంచనా వేస్తోందని చెప్పేసేసి. ఇవన్నీ మనం చూస్తాము. ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ వృద్ధి రేటు మనం ఎందులో చూస్తాం, జీడిపి గ్రోత్ రేట్ అంటాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపి అంటాము. మరెందుకు పర్సంటేజ్లో చూస్తామంటే కంపారేటివ్ స్టడీ, బేస్ ఇయర్ ఆధారంగా కొలుస్తాము లేదా కరెంట్ ప్రైజెస్లో కొలుస్తాము ఇటువంటివి. ఇక ఎకానమీలో ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చ్ 31తో ముగుస్తుంది. ఇక రానున్న ఆర్థిక సంవత్సరం అంటే 2026-27 ఏప్రిల్ 1న స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ. ఇక బేస్ ఇయర్కి సంబంధించి కూడా రీసెంట్గా చాలా కాంటెంపరీగా మనం చూసాము. బేస్ ఇయర్ మార్పు 2022-23 న్యూ బేస్ ఇయర్, ఇవన్నీ లింక్ చేసుకోండి, ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత జీడిపి వృద్ధి అంచనాను తగ్గించిన నోమురా రానున్న ఆర్థిక సంవత్సరం FY 27 అంటే 2026-2027 ఫినాన్షియల్ ఇయర్ మార్చ్ 2026లో జపాన్కి చెందిన ఆర్థిక సేవల సంస్థ నోమురా హోల్డింగ్స్ భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను 2026-27కు 7% తగ్గించింది. నిన్న క్రిసిలేమో 7.1%. ముందుగా ఇది 7.1%గా అంచనా వేసింది. ఈ తగ్గింపుకు ప్రధాన కారణం ఏంటంటే వెస్టర్న్ ఏషియా ప్రాంతంలో జరుగుతున్న ఘర్షణలు. ఇది ఎనర్జీ సరఫరాలు మరియు ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున చూపిస్తున్నారు. ఇక ద్రవ్యోల్బణ అంచనా, ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ మీన్స్ టూ మచ్ మనీ చేసింగ్ టూ ఫ్యూ గుడ్స్. ఉదాహరణకి పెన్ను ఉంది. ఈ పెన్ను కాస్ట్ 2016 సంవత్సరంలో 10 రూపాయలు ఉందనుకోండి. ఇదే పెన్ను సేమ్ క్వాలిటీ, సేమ్ కంపెనీ, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అదే పెన్ను ఇప్పుడు 2026లో 100 రూపాయలు పలుకుతుంది అనుకోండి. ఎలా చెప్పొచ్చు అంటే పెన్నుకి విలువ పెరిగింది. ఈ పెన్ను కొనడానికి ఉన్న మనీ ఉంటుంది కదా, దాని వాల్యూ తగ్గింది. ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లో ఉండాలి. అందుకోసం ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. సో ద్రవ్యోల్బణం అంచనా FY 27 అంటే రానున్న ఆర్థిక సంవత్సరంకు భారత ద్రవ్యోల్బణ అంచనాను 3.8% నుంచి 4.5%కి పెంచింది. సో ద్రవ్యోల్బణం పెరగకూడదు అంటే 70 బేసిస్ పాయింట్స్ పెరిగింది అన్నట్టు. ఇక ముడి చమురు ధరలు 10% పెరిగితే ద్రవ్యోల్బణం సుమారు 50 బేసిస్ పాయింట్స్కు పెరిగే అవకాశం ఉందని నోమురా పేర్కొంది. ప్రస్తుత ఖాతాలోటు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ జీడిపిలో 1.6%గా అంచనా వేసింది. ఇది ముందుగా 1.2%గా అంచనా వేయబడింది. డెఫిసిట్ అనేది, ఈ వాల్యూ అనేది తక్కువగా ఉండాలి కానీ పెరిగింది. సో ప్రస్తుతం ఉన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా ప్రభావం పడుతోంది. ఈ అంచనాలు ఎనర్జీ ధరల అస్థిరత, పశ్చిమాసియా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చిత ప్రభావాన్ని సూచిస్తున్నాయి. ఓకేనా? ఎనఫ్. ఇక జీడిపికి సంబంధించి బేస్ ఇయర్ ఆధారంగా మనం కొలిచామనుకోండి,
కాన్స్టెంట్ ప్రైజెస్ అంటాము. రియల్ జీడిపి వాల్యూ వస్తుంది. ఒకవేళ ప్రస్తుత ధరల్లో జీడిపిని కనుక మనం తెలిపామనుకోండి, అది కరెంట్ ప్రైజెస్ అంటాము. నామినల్ జీడిపి వాల్యూ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా చూడండి మీరు, ఎకానమీ సబ్జెక్టులు ఇంపార్టెంట్ అవి. నోమ్రా జపాన్కి సంబంధించిన సంస్థ. జపాన్ దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధాని గారు. రీసెంట్గా స్నాప్ పోల్స్లో కూడా గెలుపొందారు. సనాయి టకైచి, పేరు గుర్తుంచుకోండి. ఓకేనా. జపాన్ కరెన్సీ వచ్చేసేసి యెన్. ఇక మీకు ఏవైతే ఓరల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశానో వాటన్నిటిని కూడా డెఫినేషన్స్ తెలుగులో ఇచ్చాను. సో మీరు ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ వినండి. ఆ తర్వాత మన కోర్సులో CA 360 కోర్సులో నేను పీడిఎఫ్ని అప్లోడ్ చేస్తాను కదా, అందులో ఇదంతా కూడా ఉంటుంది. నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అదంతా ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ రీడ్ ఇట్. ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత ఒక్కసారి చూడండి, ఎనఫ్, ఇక మర్చిపోరు. ఇక నెక్స్ట్, ఇరాన్పై ఐక్యరాజ్యసమితి తీర్మానానికి భారత్ మద్దతు తెలిపింది. ఐక్యరాజ్యసమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అంటాం కదా, సర్వప్రతినిధి సభ అంటాము. అందులో రీసెంట్గా ఒక తీర్మానము. అండ్ ఇక్కడ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా న్యూస్లో ఉంది, అందులో తీర్మానము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ తీర్మానానికి భారత్ మద్దతు పలికింది? సింపుల్గా చెప్పాలంటే ఇరాన్కి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ మద్దతు పలికింది. అంటే ఇరాన్కి యాంటీగా, సింపుల్గా. ఇక్కడ ఇండియా బ్యాక్స్ UN రిజల్యూషన్ కండెమ్నింగ్ ఇరాన్స్ అటాక్స్ ఆన్ గల్ఫ్ నేషన్స్ అండ్ జోర్డాన్. ఇప్పుడు మనం చూస్తున్నాం జరుగుతుంది ఏంటి, ఇరాన్ని టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్, అమెరికా దాడి చేసింది. ఫస్ట్ ఏమన్నారు, ఇరాన్ చేస్తున్న అణు కార్యక్రమాలను మేము అడ్డుకుంటామని చెప్పేసి లాస్ట్ ఇయర్ 2025 జూన్లో చూసాం అటాక్స్. ఇప్పుడైతే యుద్ధమే చూస్తున్నాము. మరి దీనికి ప్రతిగా ఇరాన్ ఏం చేస్తోంది? ఇరాన్ చుట్టుపక్కల దేశాలు, ముఖ్యంగా గల్ఫ్ నేషన్స్, ఆ ప్రాంతాల్లో అమెరికాకి సంబంధించిన స్థావరాలు ఉంటాయి కదా, వాటిని టార్గెట్ చేస్తూ మిసైల్స్ వేస్తుంది. దుబాయ్ మీద అయితే చాలా మిసైల్స్ వేసింది, మీరు చూశారు. సో ఈ అటాక్స్ ఇరాన్ చేస్తున్న ఈ అటాక్స్ని కండెమ్ చేస్తూ, వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్య సమితిలో తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆ తీర్మానానికి భారత్ మద్దతు పలికింది. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ పైన అటాక్ చేసేసరికి చమురు బయటికి వస్తలేదు, హార్ముజ్ జలసంధిని మూసేస్తామని చెప్పేసి ప్రకటించడం, ఇవన్నీ కూడా ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులకు కారణమవుతున్నాయి. కాబట్టి ఇరాన్ చేస్తున్న ఈ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, ఈ కార్యాచరణ ఏదైతే ఉంటుందో అడ్డుకట్ట వేయడానికి ఉద్దేశించబడిన తీర్మానము భారత్ మద్దతు ఇచ్చింది. ఓకేనా. సో ఇక్కడ చూస్తే అండ్ ఇంకోటి ఏంటంటే, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా తీర్మానం ప్రవేశపెడితే భద్రతా మండలిలో దాదాపు 13 దేశాలు ఆ తీర్మానానికి మద్దతు పలికినాయి. రష్యా, చైనా తప్ప. ఇక్కడ భద్రతా మండలి గురించి చూడాలి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 1945 అక్టోబర్ 24న ఏర్పాటైంది. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన 6 ఆర్గన్స్లో భద్రతా మండలి కూడా ఒకటి. మరి భద్రతా మండలిలో మొత్తం సభ్య దేశాల సంఖ్య ఎంత ఉంటుంది? 15 ఉంటుంది. ఆ 15 ఎలా గుర్తుంచుకోవాలి? 5 + 10. ఆ 5 కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి P5 కంట్రీస్. US, UK, రష్యా, చైనా, ఫ్రాన్స్. ఇవి భద్రతా మండలి స్థాపన జరిగినప్పటి నుండి ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి, శాశ్వత సభ్యత్వం. అవి కాకుండా 10 కంట్రీస్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ప్రతి 2 ఏళ్ల కాల పరిమితితో ఎన్నికవుతాయి. మనం రీసెంట్గా January 1, 2026 రోజున డిస్కస్ చేసాం టాపిక్. భద్రతా మండలిలో కొత్తగా తాత్కాలిక సభ్యత్వాన్ని స్వీకరించిన 5 దేశాలని. ఆ 5 దేశాల్లో కూడా ఒక దేశం పేరు గుర్తుంచుకోండి అన్నాను, లాత్వియా. భద్రతా మండలిలో మొట్టమొదటిసారి తాత్కాలిక సభ్యత్వాన్ని స్వీకరించిన దేశం ఏది? 2026-27 కాలానికి కానీ అంటారు, లాత్వియా. సో ఈ దేశాలనే కదా, ఈ 15లో 13 దేశాలు ఈ రిజల్యూషన్కి మద్దతు పలికినాయి అంట. ఇరాన్కి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానము. రష్యా, చైనా మాత్రము సైలెంట్. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇరాన్ పొరుగు దేశాలపై దాడులు మరియు హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని చేసిన బెదిరింపులను ఖండిస్తూ బహ్రెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత మద్దతు తెలిపింది. ఈ తీర్మానం ఇరాన్ వెంటనే పొరుగు దేశాలపై దాడులను నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానము. ఇక అమెరికా అధ్యక్షతన ఉన్న 15 సభ్య దేశాల భద్రతా మండలి ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానానికి 13 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. చైనా మరియు రష్యా ఓటింగ్లో పాల్గొనలేదు. గుర్తుంచుకోండి, అబ్స్టెయిన్స్ అంటే కీపింగ్ అవే ఫ్రమ్ ఓటింగ్.
ప్రపంచవ్యాప్తంగా 135 దేశాలు ఈ తీర్మానానికి మద్దతు పలికినాయి, అందులో భారతదేశం కూడా ఉంది. ఈ తీర్మానం గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, నిన్నటి క్లాస్లో మీకు చెప్పాను, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అనేది ఇప్పుడు సెంటర్ పాయింట్గా ఉంది. ఈ వెస్టర్న్ ఏషియా కాన్ఫ్లిక్ట్ ఈ పరిస్థితుల్లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ న్యూస్లోకి వచ్చింది. ఆ గల్ఫ్ మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో 6 దేశాలు చాలా కీలకమని చెప్పాను. 6 దేశాల పేర్లు కూడా అడుగుతారు. ఓకేనా, రైట్. ఇక చూస్తే హార్ముజ్ జలసంధి వంటి ముఖ్యమైన సముద్ర రవాణా మార్గాలను బెదిరించడం తగదని, అంతర్జాతీయ సముద్ర మార్గాలపై ఇతర దేశాలకు కూడా హక్కులు ఉన్నాయని ఈ తీర్మానంలో పేర్కొన్నాయి. ఇక ఇరాన్ చర్యలు అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలను ఉల్లంఘిస్తూ ప్రపంచ శాంతి భద్రతలకు ముప్పుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ శాశ్వత ప్రతినిధి ప్రస్తుత పరిస్థితి భవిష్యత్తులో ఇతర సార్వభౌమ దేశాలకు కూడా ముప్పుగా మారవచ్చని హెచ్చరించారు. అలాగే ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేయలేదని, ఉద్రిక్తతలు తగ్గితే ఇరాన్ గల్ఫ్ దేశాల సంబంధాలు మెరుగవుతాయని చెప్పారు. ఓకేనా. సో ఇక్కడ మీరు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కనుక చూస్తే ఐక్యరాజ్య సమితికి సంబంధించి 1945 అక్టోబర్ 24న స్థాపన జరిగింది. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఎవరున్నారు? యాంటోనియో గ్యూటెరస్. తనే దేశస్తుడు, పోర్చుగల్. గుర్తుంచుకోండి, కొంతమంది కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తుల యొక్క కన్సర్న్ కంట్రీ ఏంటో గుర్తుపెట్టుకోవాలి. ఇక భద్రతా మండలి. ఓకేనా. ఇక హార్ముజ్ జలసంధి ఏ ప్రాంతాన్ని కలుపుతుంది? పర్షియన్ గల్ఫ్ని, గల్ఫ్ ఆఫ్ ఒమన్ని, పర్షియన్ గల్ఫ్ని, అరేబియన్ సీ ప్రాంతాన్ని కలిపే ఒక నారో స్ట్రేట్. పర్షియన్ గల్ఫ్ని ఆనుకొని ఉన్న 8 దేశాలు గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఈజ్ డిఫరెంట్. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఎన్ని ఉన్నాయంటే 6 దేశాలు ఉన్నాయి. ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అనేది 1981లో స్థాపన జరిగింది. నిన్నటి క్లాస్లో ఇదంతా కూడా మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ప్రాముఖ్యత ఏంటి, ఎన్ని దేశాలు ఉంటాయి, ఆ దేశాల పేర్లపైన రానున్న పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది, గుర్తుంచుకోండి. ఓకేనా. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో 6 దేశాలు ఉంటాయి. పర్షియన్ గల్ఫ్ని ఆనుకొని ఉన్న దేశాలేమో 8. ఆ 8 గుర్తుంచుకోండి, ఈ 6 గుర్తుంచుకోండి. కామన్ ఈజీగా గుర్తుంటాయి మీకు. ఇక ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దేశాలు, ఇరాన్ రాజధాని వచ్చేసి టెహ్రాన్, కరెన్సీ వచ్చేసి ఇరానియన్ రియాల్, అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్. ఏదైనా ఒక దేశం గురించి మనం డిస్కస్ చేస్తున్నామంటే రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, అక్కడ దేశాధినేత ఎవరు ఉన్నారు, ఈ పాయింట్స్ ఇస్తున్నాను ప్రతి టాపిక్ సంబంధించి. బహ్రెయిన్ క్యాపిటల్ వచ్చేసి మనామా, కరెన్సీ వచ్చేసి బహ్రెయిన్ దినార్, అక్కడ కింగ్ వచ్చేసేసి హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా. జోర్డాన్ రాజధాని వచ్చేసి అమ్మన్, కరెన్సీ వచ్చేసి జోర్డాన్ దినార్, అక్కడ కింగ్ అబ్దుల్లా II. సౌదీ అరేబియా వచ్చేసేసి రాజధాని రియాద్, కరెన్సీ వచ్చేసి సౌదీ రియాల్, అక్కడ రాజు కింగ్ వచ్చేసి సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్. ఖతార్ రాజధాని దోహా, కరెన్సీ వచ్చేసి ఖతారీ రియాల్, అక్కడ ఎమీర్ వచ్చేసి తమీమ్ బిన్ హమద్ అల్ధానీ. యుఏఈ క్యాపిటల్ వచ్చేసేసి అబుదాబి, కరెన్సీ వచ్చేసి దిర్హం, అక్కడ అధ్యక్షుడు వచ్చేసి మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్. కువైట్ దేశానికి సంబంధించి క్యాపిటల్ వచ్చేసి కువైట్ సిటీ, కరెన్సీ వచ్చేసి కువైట్ దినార్, అక్కడ ఎమీర్ వచ్చేసి షేక్ అల్ అహ్మద్ అల్ సబా. ఒమన్ రాజధాని వచ్చేసి మస్కట్, కరెన్సీ వచ్చేసి ఒమానీ రియల్, అక్కడ సుల్తాన్ వచ్చేసి హైతమ్ బిన్ తారిక్. గుర్తుంచుకోండి. సో గల్ఫ్ కంట్రీస్ సంబంధించి క్యాపిటల్స్ ఏంటి, అక్కడ కరెన్సీ ఏంటి, ఇవన్నీ కూడా మీకు చెప్పాను. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఒక ఐలాండ్ న్యూస్లో ఉంది. ఐలాండ్, డెవాన్ ఐలాండ్ రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎక్కడ ఉందంటే ఆర్కిటిక్ ప్రాంతంలో ఉంటుంది. ఈ ఆర్కిటిక్ వల్ల ఏముంటుంది, ఆర్కిటిక్ సర్కిల్ ఉంటుంది. ఆ ప్రాంతంలోని ఒక ఐలాండ్ పేరేంటి? డెవాన్ ఐలాండ్. అభ్యర్థులకు ప్రతిసారి చెప్తున్నాను, ప్లేసెస్ ఇన్ న్యూస్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. మీకు యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానివ్వండి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, వీటిపైన అడుగుతున్నారు. ఏదైనా ఒక ప్రాంతం వార్తల్లోకి వచ్చిందంటే ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఏదన్నా వివాదాస్పదంతో వార్తల్లోకి వచ్చిందా, లేదా విపత్తు సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చిందో చూడండి. అండ్ ఆ ప్లేస్ ఎక్కడ ఉంది, లొకేషన్ మీకు మ్యాప్ పాయింటింగ్ చూపిస్తున్నాను, ఇతర అంశాలు. సో ఎందుకు ఈ డెవాన్ ఐలాండ్ న్యూస్లోకి వచ్చింది? డెవాన్ ఐలాండ్ ఎక్కడ ఉంటుందన్నా ఆర్కిటిక్ సర్కిల్ ప్రాంతంలో ఉంటుంది, శీతల ప్రాంతము. నాసా ఏం చెప్పింది అంటే దీన్ని మార్స్ పోలికలతో ఉన్న భూమి ప్రాంతంగా గుర్తించింది. మార్స్. సో మార్స్ పైన ప్రయోగాలు మనం చూస్తున్నాం. మన భారతదేశం కూడా 2013-14 మార్స్ పైన ప్రయోగం మనం చూస్తాం. మామ్ లేదా మంగళయాన్, మార్స్ ఆర్బిటర్ మిషన్, ఇటువంటివి మనం చూస్తున్నాం కదా. సో అలా మార్స్ ఏదైతే ఉంటుందో ఆ మార్స్ గ్రహంతో పోలిక దీనికి ఉంది, భూమిపైన ఉన్న మార్స్ అని గుర్తుపెట్టుకోండి. నాసా దీనికి సంబంధించిన ప్రకటన చేసింది రీసెంట్గా. ఓకేనా,
సో కెనడాలోని ఆర్కిటిక్ ప్రాంతంలోని డెవాన్ ద్వీపాన్ని నాసా మార్స్ అనుకరణ స్థలంగా ఉపయోగిస్తోంది. సో మార్స్ పైన ఏవైతే ప్రయోగం చేయాలని నాసా అనుకుంటుందో అటువంటివి ఈ డెవాన్ ఐలాండ్ పైన చేస్తుంది. ఆర్కిటిక్ ప్రాంతంలోని ఒక ఐలాండ్ ఏ దేశ పరిధిలోకి వస్తుంది అని అడుగుతారు. కెనడా దేశ పరిధిలోకి వస్తుంది. భవిష్యత్ మార్స్ మిషన్ల కోసం రోవర్స్ అండ్ స్వయంచాలిత డ్రోన్స్ మరియు జీవనాధార వ్యవస్థలను పరీక్షించడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. మిమిక్ అన్నట్టు మనము ఒకవేళ ఏదన్నా డ్రైవింగ్ చేయాలనుకుంటే సిమ్యులేటర్ చేస్తాం కదా డ్రైవింగ్ లాగా. సో అలాగే మార్స్ లాగానే సేమ్ అక్కడి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి అక్కడ ఏవైతే చేయాలనుకుంటే ఇక్కడ చేస్తున్నారు అన్నట్టు. డెవాన్ ద్వీపం ప్రపంచంలో అతిపెద్ద నిర్జన ద్వీపము. ఇక్కడి చల్లని పొడి వాతావరణం మరియు నిర్జన భూభాగం మార్స్ ఉపరితలాన్ని పోలి ఉంటుంది. అందువల్ల ఇది మార్స్ పరిశోధనలకు అనువైన భూమిపై ఉన్న అనుకరణ స్థలం. రీసెంట్గా మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. ప్లేసెస్ ఇన్ న్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. ఇక ఈ డెవాన్ ద్వీపానికి సరిహద్దు ప్రాంతాలు కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. నాసా అమెరికాకు సంబంధించిన అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థ. గుర్తుంచుకోండి, ఇండియాకి ఇస్రో ఎలాగో, జపాన్కి జాక్సా ఎలాగో, రష్యాకి రాస్ కాస్మోస్ ఎలాగో, అమెరికా నాసా అలాగా. ఓకేనా. 1958లో స్థాపన జరిగింది. హెడ్ క్వార్టర్ వచ్చేసి వాషింగ్టన్ DC, అమెరికా. ప్రస్తుత అడ్మినిస్ట్రేటర్ వచ్చేసేసి జారెడ్ రూక్ ఇసాక్మన్. కెనడా రాజధాని వచ్చేసి, ఎందుకంటే కెనడాలోనే ఉంది కదా ఈ ఐలాండ్, ఆర్కిటిక్ సర్కిల్ ఆ ప్రాంతానికి సంబంధించింది. సో కెనడా రాజధాని వచ్చేసి ఒటావా. కరెన్సీ వచ్చేసి కెనడియన్ డాలర్. అక్కడ ప్రస్తుతం ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నారంటే మార్క్ కార్నీ. గుర్తుంచుకోండి, రీసెంట్గా భారతదేశ పర్యటన, భారత్ కెనడా సంబంధాలు ఇవన్నీ చూసాము. ఓకేనా. ఇక నెక్స్ట్ ఈరోజు మనం చూసాం PM కిసాన్ సమ్మాన్ నిధి నిధుల విడుదల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా. మరి ఈరోజు విడుదలైన ఈ PM కిసాన్ సమ్మాన్ నిధి నిధుల విడుదల ఎన్నవది అంటే 22వ విడత. సో 22nd ఫేజ్. PM కిసాన్ సమ్మాన్ నిధి దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2019 ఫిబ్రవరి నెలలో. అసలు ఏంటి అంటే రైతుకు పెట్టుబడి సాయాన్ని అందజేయడం కోసము. అభ్యర్థులు గుర్తుంచుకోండి, వార్తలు నిలుస్తున్న పథకాలు, పాలసీస్, డిఫరెంట్ ఇనిషియేటివ్స్, పోర్టల్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఏదో రీసెంట్గా ప్రారంభమైనవనే కాదు, ఎప్పుడో ప్రారంభించబడినవైనా కూడా ఇప్పుడు వార్తల్లోకి వచ్చినట్టు అది కరెంట్ అఫైర్సే. సో PM కిసాన్ సమ్మాన్ నిధి 2019 ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. డేట్ ఏంటి ఇవన్నీ అడుగుతారు. సో అవన్నీ చెప్తాను ఇప్పుడు. సో ఇక్కడ కిసాన్ సమ్మాన్ నిధి అంటే ఏంటంటే రైతుకి సకాలంలో పెట్టుబడి సాయం ఇస్తే రైతు అద్భుతాలను సృష్టిస్తాడు, మనకు తెలుసు. సకాలంలో అంటే ఏంటి? పంట కాలం ప్రారంభమయ్యే ముందు రైతుకు ఆర్థిక సాయం అందించడము. అదే PM కిసాన్ సమ్మాన్ నిధి. మరి ఆర్థిక సాయం అంటే తన అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద డబ్బులు జమ చేస్తారు. ఆ డబ్బులతో తను పంటకి కావాల్సిన, పంట పండించడానికి కావాల్సిన విత్తనాలను కానివ్వండి, ఎరువులను కానివ్వండి, పంట కోసము ఖర్చు చేస్తాడు. సో అందుకోసం ఉద్దేశించబడింది. సో ఈరోజు 22nd ఫేజ్ PM కిసాన్ సమ్మాన్ నిధి నిధుల విడుదలను మనం చూసాము. ఓకేనా. సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి PM కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 2,000 రూపాయల చొప్పున జమ చేసింది. ఈరోజు డిపాజిట్ అయినాయి. సో ఈ విడతలో సుమారు 9.32 కోట్ల మంది రైతులకు మొత్తం 18,640 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఈ నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అస్సాం రాష్ట్రంలోని గౌహతి నగరంలో మార్చ్ 13 ఈరోజు విడుదల చేశారు. ఇది PM కిసాన్ పథకం కింద 22nd టైం ఇలా నిధుల జమ. ఈ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా 6,000 రూపాయలను 3 సమాన వాయిదా, సో 3 టైమ్స్గా ఇస్తారు. 2,000, 2,000, 2,000 ఈరోజు ఒకటి. ఓకేనా. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే నేరుగా అకౌంట్లోకి పడుతుంది, రైతు అకౌంట్లోకి పడుతుంది. ఓకేనా. కేంద్ర వ్యవసాయ శాఖ ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో సుమారు 4.27 లక్షల కోట్ల రూపాయలు జమ చేశారు. సో PM కిసాన్ పథకం అనేది ఫిబ్రవరి 24, 2019లో స్టార్ట్ అయింది. ఇది కేంద్ర రంగ పథకము. ఓకేనా. వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఓకేనా. ఇక నెక్స్ట్ భూ సరిహద్దు దేశాల పెట్టుబడులపై FDI నియమాల్లో సవరణలు 2026 కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. భూ సరిహద్దు దేశాలు అంటే ఏంటి? ల్యాండ్ బార్డరింగ్ కంట్రీస్.
ల్యాండ్ బార్డరింగ్ కంట్రీస్. భారతదేశం, మన ఇండియా అనేది పెనిన్సులా, 3 వైపులా సముద్ర సరిహద్దు ఉంది. ఇది కాకుండా ఒకటి ల్యాండ్ బార్డర్ అనేది ఉంది కదా, ఆ ల్యాండ్ బార్డర్ అనేది ఎన్ని దేశాలతో ఉంది మనం చూస్తే 7 దేశాలతో పంచుకుంటుంది. సో భారతదేశము సరిహద్దును లేదా ల్యాండ్ బార్డర్ని ఎన్ని దేశాలతో పంచుకుంటుంది అంటే 7 దేశాలు. ఆ 7 దేశాలతో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు, ఇవన్నీ కూడా మీరు జాగ్రఫీలు నేర్చుకుని ఉంటారు. ఆ 7 దేశాలు అంటే ఇప్పుడు చెప్తాను. సో ఆ దేశాలకు సంబంధించి ఎఫ్డిఐ, మన భారతదేశానికి ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటాం కదా, మన భారతదేశానికి వస్తున్న ఎఫ్డిఐస్ ఏవైతే ఉంటాయో, ఎఫ్డిఐస్ మన ఎకానమీనే డిసైడ్ చేస్తుంది. సో అందులో తీసుకొచ్చిన ఆ నియమాల్లో సవరణలు అంటే మన భారతదేశానికి ఈ ల్యాండ్ బార్డరింగ్ కంట్రీస్ నుండి వస్తున్న ఎఫ్డిఐస్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కొన్ని రివైజ్డ్ గైడ్లైన్స్ అనేవి రిలీజ్ చేసింది భారత ప్రభుత్వము. సో అవేంటో చూద్దాము. ఇక ఈరోజు ప్రశ్న, సో నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మనం డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ఇటీవల నీతి ఆయోగ్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2023-2024 ఎప్పుడు రిలీజ్ అయింది? ఇది మార్చ్ 11, 2026 రోజున రిలీజ్ అయింది. మనం నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసాం. ఆ నివేదిక ప్రకారం దేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? తెలుగు రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయి? మరి తెలుగు రాష్ట్రాల స్కోర్ ఎంత? టాప్ పొజిషన్లో నిలిచిన రాష్ట్రం యొక్క స్కోర్ ఎంత? ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. భారత జీడిపి వృద్ధి అంచనాను తగ్గించిందంట నోమురా సంస్థ, ఏ విధంగా ఉంది? అండ్ ఇరాన్పై ఐక్యరాజ్య సమితి తీర్మానానికి భారత్ మద్దతు ఇచ్చింది. అండ్ డెవన్ ఐలాండ్ మార్స్ పోలికలతో ఉన్న భూమి ప్రాంతం గురించి డిస్కస్ చేశాము. అండ్ ప్యాసివ్ యూథనేషియా విధానాన్ని తొలిసారిగా అమలు చేసింది సుప్రీంకోర్టు. హరీష్ రాణా కేసు గురించి మనం డిస్కస్ చేశాము. అండ్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 22nd ఫేజ్ నిధుల విడుదల ఈరోజు చూసాం మనము. ఎప్పుడు ప్రారంభమైంది ఈ పథకం? ఎగ్జామినేషన్లు అడుగుతారు. అండ్ భారతదేశంతో భూ సరిహద్దు దేశాల పెట్టుబడులపై ఎఫ్డిఐ నియమాల్లో సవరణలను ప్రతిపాదించింది భారత ప్రభుత్వము. ఆధార్ భద్రత కోసం బగ్ బౌంటీ కార్యక్రమాన్ని ప్రారంభించింది యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. అండ్ అమెరికాలో 50 సంవత్సరాల తర్వాత కొత్త చమురు శుద్ధి కర్మాగారము రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దక్కించుకుంది వీటిని. ఇక హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ సంబంధించి మానవ వన్యప్రాణి ఘర్షణ సంబంధించి అస్సాం రాష్ట్రంలో కార్యాచరణ ఒక మోడల్గా ఉంది. ఈ గణాంకాలు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇక భారత సైన్యం కోసం డిఫెన్స్ ఫోర్సెస్ విజన్ 2047, ఈ విజన్ డాక్యుమెంట్ని ఎవరు రిలీజ్ చేశారు? ఉద్దేశం ఏంటి? లక్ష్యం ఏంటి? భారత్ టెక్స్ 2026 గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ షెడ్యూల్ న్యూస్లో ఉంది. థీమ్ ఏంటి? ఎవరు నిర్వహిస్తారు? ప్రత్యేకత ఏంటి? అండ్ 5F విజన్ అంటే ఏంటి? అండ్ ఆసియా కప్ ఆర్చరీ 2027 సెకండ్ లెగ్కి భారత్ ఆతిథ్యం అని చెప్పేసేసి. ఇక ఈరోజు ప్రశ్న, ఇటీవల నీతి ఆయోగ్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2023-2024 నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం దేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? తెలుగు రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయి మరియు స్కోర్స్ ఎంత? సో ప్రతి ఒక్కరు కూడా చూడండి. మీకు ప్రతిరోజు కూడా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను, కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. వార్తల్లో నిలిచిన ఒక టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ ఇస్తున్నాను. మీరు కూడా అదే స్ట్రాటజీతో ప్రిపరేషన్ కొనసాగించండి. ఇక క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ అంతా విన్న తర్వాత మన యాప్లో అప్లోడ్ చేసే CA 360 కోర్సులో అప్లోడ్ చేసే PDF ఏదైతే ఉంటుందో ఆ PDFని చూడండి. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. ఓకేనా? సో ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వరీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.